హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని ఆల్జీబ్రా యొక్క పీబేక్ యొక్క వన్ షాట్ వీడియోని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. రీసెంట్గానే మనం స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసుకున్నాం, ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చేసుకున్నాం, దాంతోపాటు హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ యొక్క 3 వీడియో చూసిన తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు ప్యూర్ మ్యాథ్స్ యొక్క డేటా అనేది ఒక కంటిన్యూటీ ఫ్లోలో రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ మనం ఆల్జీబ్రా సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూ మొత్తం కూడా ఈ యొక్క 7 వీడియోలలో డీటెయిల్డ్గా మనం అయితే డిస్కషన్ అయితే చేసుకోవడం జరిగింది. గత గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అంటే 2022లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పార్ట్ 1లో థియరీ, పార్ట్ 2 నుంచి మన అన్ని కూడా క్వశ్చన్స్ ఇక్కడ చూడండి 30, 30, 60, 90, 120, 150, మళ్ళీ పైగా ఇంకో 60, 210 పైగా మొత్తం ప్రశ్నలన్నీ కూడా మనం ఇక్కడైతే కవర్ అయితే చేసుకున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఈ రోజు అయితే మనకైతే కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి x+1/x అయితే x³ + 1/x³ అయితే ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం ఫాస్ట్గా షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. ఓకే, అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఏంటిదో ఆన్సర్ ఏంటిదో చెప్పేసేయండి, ఇక మనకు టైం వేస్ట్ ఎందుకు. ద వాల్యూ ఆఫ్ a² - b² plus b² - c² plus c² - a² by a - b³ plus b - c³ plus c - a³. ఇది ఎట్లా ఉంది, a³ plus b³ plus c³ లెక్క ఉంది. అండ్ దాంతోపాటు a² ఇక్కడ -a², b² - b², c² - c², మొత్తం క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చేస్తుంది. కాబట్టి ఈ మొత్తం డేటాను మనం a³ b³ c³ దట్ ఈక్వల్స్ టు 3abc అనేటటువంటి స్ట్రక్చర్లో ఉంది. ఇక్కడ చూడండి a³ b³ c³ తీసుకుంటే a - a, b - b, c - c మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇదే కోవా కిందకి వచ్చేస్తుంది. సో ఫార్ములా మనకు తెలిసిందా, ఫాస్ట్గా ఆన్సర్స్ అయిపోతాయి. సో 3 ఇంటూ ఏ ఏంటిది a² - b². సో a² - b²ని a - b ఇంటూ a + b రాసుకోవచ్చు కదా, a + b. అండ్ నెక్స్ట్ b - c ఇంటూ b + c. అండ్ నెక్స్ట్ c - a ఇంటూ c + a బై. సో కింద కూడా అంతేగా a³ b³ c³ అదే లెక్క ఉంది. సో 3 ఇంటూ a - b ఇంటూ b - c ఇంటూ c - a. ఓకే, సో ఇక్కడ c - aకి ఇక్కడ c - a పోయింది, b - cకి ఇక్కడ b - c పోయింది, a - bకి a - b పోయింది, 3కి 3 పోయింది, మిగిలింది ఇది a + b ఇంటూ b + c ఇంటూ c + a. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓన్లీ ఫార్ములాస్, ఈరోజు మొత్తం కూడా ఫార్ములాస్ వస్తే ఫాస్ట్గా అయిపోతాయి. ఇఫ్ x ఈక్వల్స్ టు 3 + √8 అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √x - 1/√x. ఓకే, సో ఇప్పుడు x వాల్యూ ఏమి ఇచ్చిండు, 3 + √8. అండ్ √8ని మనం 2√2 రాసుకోవచ్చా. ఓకే, √8ని మనం 2√2 రాసుకోవచ్చు. సో మనకు కావాల్సింది ఏంది, √x - 1/√x, √x - 1/√x. దీన్ని నేను y అనుకుంటున్నా. ఓకే, y అనుకుంటున్నా. ఇరువైపులా వర్గం చేస్తే y² దట్ ఈక్వల్స్ టు x + 1/x -2 ఇంటూ ఇది క్యాన్సిల్ అయిపోతే 2 వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు క్లారిటీ ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇదైనప్పుడు 1/x ఏమవుతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే 3 - √8 వస్తుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఉన్నటువంటి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క పాయింట్ని. సో ఇప్పుడు ఈ యొక్క డేటా తీసుకుంటే సో y², సో y² అంటే మనకి ఇక్కడ x + 1/x. సో 3 + √8, 3 - √8 ఏం లేదు, x + 1/x. దీన్ని ప్లేస్ చేసినాము, ఇది పోయింది, 3 + 3 6. సో y² దట్ ఈక్వల్స్ టు 6 - 2, y దట్ ఈక్వల్స్ టు √4, y ఈక్వల్స్ టు 2. షార్ట్ కట్లో చేసేసినాం అంతే. దీన్ని వేరే మెథడ్లో చేయాలంటే దీన్ని మార్చుకోవాలి, మనకు అదంతా ఎందుకు, ఫాస్ట్గా చేసేద్దాము, షార్ట్ కట్లో చేసేద్దామని ఇట్లా చేసినాం. ఇఫ్ a + b + c ఈక్వల్స్ టు 14, ab + bc + ca ఈక్వల్స్ టు 47 అండ్ abc ఈక్వల్స్ టు 15 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a³ + b³ + c³. ఓకే, సో ఇది కూడా మొత్తం డైరెక్ట్ ఫార్ములానే. సో a³ + b³ + c³ minus 3abc that equals to a plus b plus c into a plus b plus c whole square minus 3 into ab plus bc plus ca. ఓకే, సో a³ + b³ + c³ ఇది మనకు కావాలి. మైనస్ 3 ఇంటూ 15 మూల 45 దట్ ఈక్వల్స్ టు, సో a + b + c ఎంత 14, 14 196 మైనస్ ab + bc + c అంటే 47 మూల 47 మూల
ఓకే. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఈ -45 అవతల పోతే +45 అవుతుంది. ఇది మొత్తం మనం సాల్వ్ చేస్తే మనకు 14 × 55 అండ్ -45 అవతల పోతే +45. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 815. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If x equals to under root of 10 plus root 3, then find the value of x cube minus 1 by x cube. Okay, x value ఇచ్చేసిండు x cube minus 1 by x cube. So formula x cube minus 1 by x cube that equals to x minus 1 by x into x square plus 1 by x square plus 1. Okay. సో ఇప్పుడు x minus 1 by x చూద్దాం. సో x ఈక్వల్స్ ఎంత, √10 + 3. 1 by x అంటే దాని యొక్క ఉత్క్రమం ఏమవుతుంది, √10 - 3. సో మనకు x² + 1 by x² వాల్యూ కావాలి. సో ఇది చేద్దాం ఫస్ట్. సో x minus 1 by x that equals to √10 + 3 minus √10 + 3. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి దీనికి ఇది పోయింది. సో దీని వాల్యూ 6 వస్తుంది. ఓకే. సో x² + 1 by x² వాల్యూ కావాలి అని అంటే దీన్ని మనం ఇది ఎట్లా ఉంది, a² + b² లెక్క ఉంది కదా. సో దీన్ని ఇక్కడ మైనస్ ఉన్న దాన్ని అవతల పంపించేస్తే ప్లస్ అయిపోద్ది. సో x minus 1 by x హోల్ స్క్వేర్ ప్లస్ 2, ఏం లేదు a - b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + b² -2ab కదా. ఆ -2 న్యూతలు తీసుకొచ్చేస్తే +2 అవుతుంది. ఓకే. సో ఆల్రెడీ ఈ వాల్యూ తెలుసు ఎంత, 6² + 2. సో ఇదేమవుతుంది 6 36 + 2 అంటే 38. ఓకే. సో దీనికి ఇది ఒకటి కలిపితే 39. సో దీని వాల్యూ ఎంత, 6, దీని వాల్యూ 39. 6 39 ఎంత, 234. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రూట్లో ఇచ్చినప్పుడే కొద్దిగా రిస్క్ ఎక్కువ, అదే డైరెక్ట్ డేటా ఇస్తే మనకి ప్రాబ్లమే ఉండదు. ఇఫ్ 8x² + 2y² + 18z² - 4xy - 6yz - 12zx = 0 అయితే x = y = z ఎంత. ఓకే. సో దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాం. ఓకే. సో దీనిలో 2 కామన్ తీస్తే 2 × 2xy అండ్ నెక్స్ట్ 3yz అండ్ నెక్స్ట్ 6zx. సో దీన్ని ఎలా కారణాంకాలు చేయాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చేయాలి. సో ఇప్పుడు 2x ఒకటి y ఒకటి తీసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ y అనేది 1 తీసుకుంటే ఇది 3z అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 3z అయితే మనకి ఇక్కడ 2x అవుతుంది. సో 2xకి ఇక్కడ 2x మ్యాచ్ అవుతుంది, ఇక్కడ yకి ఇక్కడ y మ్యాచ్ అవుతుంది. మళ్ళీ ఎన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. సో ఇక్కడ x = 2x అంటే x = 2, y = 1 అండ్ నెక్స్ట్ z = 3y అంటే 1y ఇది. సో దట్ ఈక్వల్స్ టు 1, దట్ ఈక్వల్స్ టు 3. ఈ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది. సో ఇది దీనికి బేసిక్ సంబంధించినటువంటిది. సో ఇప్పుడు మనం దీంట్లో పార్టీషన్ తీసుకుంటే 2, 1, 3 అంటే మనకు టైమింగ్స్ తీసుకుంటే ఇది 3, 6, 1, 6. ఓకే. 3:6:2. ఇది డైరెక్ట్ షార్ట్ కట్, ఒకసారి ఏంటి అర్థం కాదు, కొద్దిగా లాజికల్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇఫ్ a - 1 హోల్ క్యూబ్ ప్లస్ a - 4 హోల్ క్యూబ్ ప్లస్ a - 7 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 3 × a - 1 × a - 4 × a - 7 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇక్కడ ఏంటిది a³ + b³ + c³ దట్ ఈక్వల్స్ టు 3abc అయితే a వాల్యూ ఎంత. ఓకే. సో ఇక్కడ ఏం కావాలి, a + b + c అనేది 0 కావాలి. సో a - 1 + a - 4 + a - 7 దట్ ఈక్వల్స్ టు 0. సో 3a - 7 1 8 8 4 12. సో 3a దట్ ఈక్వల్స్ టు 12, a = 4. ఎందుకంటే 3 1 3 4. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 2a + b + c = 0 అండ్ 8a³ + b³ + c³ = kabc అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k². ఓకే. సో మనకున్నటువంటి డేటా ఏంటిది, a³ + b³ + c³ దట్ ఈక్వల్స్ టు 3abc. ఎప్పుడు a + b + c అనేది 0 అయినప్పుడు. సో 3 × 2abc దట్ ఈక్వల్స్ టు kabc. సో k = మనకి ఇక్కడ 6 అవుతుంది, k² దట్ ఈక్వల్స్ టు 36 అవుతుంది. ఇక్కడ సింపుల్ ఇది ఏముంది, ఇక్కడ 2a ఉంది కదా, a బదులు 2a ఉంది. ఓకే. సో ఇక్కడ 3కి ఇక్కడ 3 తీసుకున్నాము, a బదులు ఇక్కడ 2a తీసుకున్నాము, bకి b, cకి c, అంతే, వేరేది ఏం లేదా. మళ్ళీ ఆన్సర్ వచ్చిందని మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇఫ్ x² - 3x - 1 = 0 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² + 1 by x² - 6. ఓకే.
x square minus 3x minus 1. So x square minus 1 that equals to 3x. సో ఇక్కడ ఉన్నటువంటి x ని యువతల పంపించేస్తే x square minus 1 by x that equals to 3. సో ఇక్కడ ఉన్నటువంటి x square ఇది వెళ్ళిపోతే x minus 1 by x that equals to 3. ఓకే, సో x minus 1 by x వాల్యూ వచ్చేసింది. సో x square plus 1 by x square. సో దీని యొక్క డేటా ఏంటిది? x square plus 1 by x square ఫార్ములా a square plus 2. ఎందుకంటే x minus 1 by x equals to 3 అయినట్లయితే x square plus 1 by x square equals to 3 square plus 2. సో 3 square plus 2. సో 9 plus 2 11. సో ఇక్కడ ఏం చేయాలి? -6 ఉంది, 11లోంచి 6 తీసేస్తే 5. ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ 4a square plus b square equals 24 and ab equals to 4 అయినట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2a plus b. ఓకే, 4a అంటే దాన్ని డైరెక్ట్గా 2a డేటా తీసుకుంటే హోల్ స్క్వేర్ తీసేస్తే 4a స్క్వేర్ వస్తుంది, b స్క్వేర్ వస్తుంది, ప్లస్ 2 ఇంటూ 2a ఇంటూ b. ఓకే, సో 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఎంత? ఇంత మటుకు 24 ప్లస్ a ఇంటూ b వాల్యూ ఎంత? 4, 4 2 8, 8 2 16. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ తీసేసి ఇక్కడ రూట్ వస్తుంది. 24 ప్లస్ 16 అంటే 40, రూట్ 40. ఆప్షన్స్లో రూట్ 40 లేదు. సో దీనిలోంచి 4 కామన్ తీస్తే 10 వస్తుంది, అంటే ఇది బయటకు వస్తే 2 అవుతుంది. 2 రూట్ 10. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ బై ఏబిసి. ఆన్సర్ 3 వచ్చేస్తుంది. ఏం లేదు, పైన 3abc బై ఏబిసి అంటే p మైనస్ క్యూ ఇది పోయింది, ఇక దీనికి ఇది పోయింది, దీనికి ఇది పోయింది. If 2a plus bc plus c equals 0 and 8a cube plus b cube plus c cube equals to kbc అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ k స్క్వేర్? ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది ఎగ్జామ్లో, అంతే రిపీట్ అయితేనే ఉంది చాలా క్వశ్చన్స్. నెక్స్ట్ జామెట్రీ చూడండి, సేమ్ మోడల్ ఎన్నిసార్లు వస్తాయి. ఇఫ్ 2x plus 3y equals to 8 and 4x square plus 9y square equals to 32, then find the value of 8x cube plus 27y cube. సేమ్ మనకి ఇక్కడ క్యూబుల్ చేస్తే అయిపోతుంది. a cube plus b cube, a plus b into a square minus ab plus b square. సో a plus b వాల్యూ ఎంత ఇచ్చేసిండు? 8 ఇచ్చేసిండు. a square plus b square వాల్యూ ఎంత ఇచ్చేసిండు? 32 మైనస్ ab, a cube plus b cube. ఓకే, సో a square plus b square that equals to a plus b whole square minus 2ab. సో ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించినట్లయితే మనకి ఇది 32 దట్ ఈక్వల్స్ టు 64 మైనస్ 2ab. సో దీనిలోంచి దీన్ని కంపారిజన్ చేస్తే ఏబి దట్ ఈక్వల్స్ టు 16. ఓకే, ఏబి వాల్యూ వచ్చేసింది. ఏబి వాల్యూని మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 16. సో మనకు 32లోంచి 16 పోతే 16, 16 ఎంబుల. సో 16 ఎంబులు 128. ఈ స్ట్రక్చర్ మనం తీసుకున్నది ఏబి డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి. దీని నుంచి మనం తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఆల్రెడీ ఇక్కడ మనకు ఆ యొక్క డేటా అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ దట్ ఈక్వల్స్ 32 దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఉంది కాబట్టి 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 2ab. సో దీనిలో దీన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ ఎట్లా వచ్చిందని మళ్ళీ డౌట్లు అడుగుతూ ఉంటారు, సరిగ్గా ఇది స్టెప్ రాంగ్, లేకపోతే ఇది ఆన్సర్ వచ్చింది అర్థం కావట్లేదని. కొన్నిసార్లు ఏమో షార్ట్ కట్ కావాలంటారు, షార్ట్ కట్ చేస్తేనేమో మళ్ళీ ఇది ఎట్లా వచ్చిందని మళ్ళీ అడుగుతూ ఉంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, అందుకని మళ్ళీ టైం తీసుకుని మరి స్లోగా చెప్తున్నాను ఈ టాపిక్ని. ఇఫ్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ 0, xyz ఈక్వల్స్ 21, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్. ఇది డైరెక్ట్ ఫార్ములానే 3abc వస్తుంది, ఎందుకంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు 3abc అవుతుంది. సో 3 ఇంటూ 21 అంటే 3 ఇంటూ 21 దట్ ఈక్వల్స్ టు 63. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏం లేదు, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc దట్ ఈక్వల్స్ టు 0. మైనస్ 3abc ఇతరికి వెళ్ళిపోయింది అంతే. ఇఫ్ x స్క్వేర్ మైనస్ 1 బై x ఈక్వల్స్ టు 4, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 6 మైనస్ 1 బై x క్యూబ్. ఓకే, ఇట్లా చేద్దాం. x స్క్వేర్ బై x మైనస్ 1 బై x దట్ ఈక్వల్స్ టు 4. స్క్వేర్కి ఇది పోతే x మైనస్ 1 బై x ఈక్వల్స్ టు 4 అయితే, సో దీన్ని కూడా సపరేషన్ చేస్తే x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్ డేటా వస్తుంది. సో ఫార్ములా ఏంటిది? 4 క్యూబ్ ప్లస్ 4 ఇంటూ 3. ఏం లేదు, క్యూబ్ ప్లస్ 3a అని ఉంటుంది. 4 4 16, 16 4 64, 64 ప్లస్ 12 76. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. If
If x plus y plus z equals 0, none of x, y, z equals to 0, find the value of x square by yz plus y square by zx plus z square by xy. ఓకే, సో ఇక్కడ ఈ మూడిట్లో ఏది కూడా సున్నాకు సమానం కాదు, కానీ మూడు గుడితే సున్నాకు సమానం అవుతుంది, ఎందుకంటే వాడు ఇక్కడ అదే ఇచ్చిండు కాబట్టి. అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఆ యొక్క డేటా తీసుకుంటే -3xyz వస్తుంది. ఓకే, సో దీన్ని ఇట్లా చేద్దాం. సో ఇక్కడ మనం చూడండి x స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఉంది. సో నేను పైన మొత్తాన్ని దీనికి ఎక్స్ కింద ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ వై, ఇక్కడ జెడ్, ఇక్కడ జెడ్ తీసుకుంటే నష్టం ఏమైనా, ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వస్తుంది. ఓకే, సో పైన ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ బై xyz 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 వచ్చేస్తుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్స్ టు 3xyz బై కింద xyz వచ్చేస్తుంది. ఇది పోయింది, 3 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. a ప్లస్ బి ప్లస్ ఈక్వల్స్ 0 అయినట్టయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ అవుతుంది 3abc అవుతుంది. సో 3abc, బట్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి 3 × 3 ఏమవుతుంది 9 అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అన్ని కూడా స్క్వేర్లు అయితే కాబట్టి. x - 1/x ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ x⁴ ప్లస్ 1/x⁴. ఇది ఎట్లుంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. దీనికి చూసుకోండి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే x⁴ మైనస్ 1/x⁴. ఇది ఎట్లా ఉంది? ఎక్స్ స్క్వేర్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి x⁴ ఏమవుతుంది? 4 × 2 8 మైనస్ 1/x⁴. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ x ప్లస్ వై ఈక్వల్స్ టు 10, xy ఈక్వల్స్ 24.96, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ వై హోల్ స్క్వేర్. ఓకే, సో x ప్లస్ వై x మైనస్ వై చేస్తే మనకు 4xy వస్తుంది. x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4xy. సో x ప్లస్ వై వాల్యూ ఎంత? 10 స్క్వేర్ అంటే 100. x మైనస్ వై వాల్యూ కావాలి. సో x మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4 × 24.96. సో ఇది మనకు 99.84 వస్తుంది. సో ఈ 100లోంచి ఇది పోతే మనకు 0.16. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై 21 క్యూబ్ ప్లస్ 13 క్యూబ్ మైనస్ 34 క్యూబ్ ప్లస్ 3 × 21 × 13 ఏమవుతుంది? 34. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ ప్లస్ 3abc. ఓకే, ఈ యొక్క స్ట్రక్చర్ ఇచ్చేసాము. సో దీన్ని మన అవతలి పంపించేస్తే మనకి స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో 31 ప్లస్ 13 మైనస్ 34 కదా, ఎస్ మొత్తం కుడితే 34 మైనస్ 34 దట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ ఫార్ములాస్. 2x ప్లస్ 2/x ఈక్వల్స్ 3 అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. సో 2 కామన్ తీస్తే x ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు 3. ఇది అవదలకపోతే x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3/2. ఓకే, సో x ప్లస్ 1/x ఈక్వల్స్ టు ఇది అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ 2. సో 3 స్క్వేర్ అంటే 9/4 మైనస్ 2. సో 4 2 8, 9లోంచి 8 పోతే 1/4. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద పాజిటివ్ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 14 ఈక్వల్స్ 176 టైమ్స్ ఇట్స్ రెసిప్రోకల్. వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, సో ఒక సంఖ్య అంట x అనుకుందాం, దాని 14 పెంచినప్పుడు దాని యొక్క ఉత్క్రమానికి 176 ఉందంట. సో దీన్ని 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ఆప్షన్ చేద్దాం. సో 8 ప్లస్ 14 అంటే 22 దట్ ఈక్వల్స్ టు 1/8 × 176. సో ఇది క్యాన్సిల్ అయిపోతాయి. 8 2 16 మ్యాచ్ అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next question, if x equals to 3 plus 2 root 2 and y equals to 3 minus 2 root 2, then find the value of x square plus y square in direct calculation. Okay, so దీనికి సంబంధించినటువంటి ఫార్ములా a plus b whole square plus a minus b whole square that equals to 2 × a square plus b square. Okay, so a plus b a minus b. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 × మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 9 + 8 వచ్చేస్తుంది. సో 17 2 34. మీకు చిన్న క్యాలిక్యులేషన్ అయితే వచ్చనే చేస్తున్నాయి. ఇది ఒకటి ఏ అనుకోవాలి, ఒకటి బి అనుకోవాలి. ఏబి ఏం లేదు, 3 3 9,
2√2 అంటే √8 కదా. √8 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ పోతే 8 వస్తుంది అంతే, వేరేది ఏం లేదు. ఫాస్ట్గా చేయొచ్చు అనే ఇట్లా చేసేసిన. ఎందుకంటే ఇందాక మనం చేసినాం కదా √2 వాల్యూ, 2√2 వాల్యూ. The sum of two numbers p and q is 17 and their product is 56. Find the value of p square plus q square. సో ఇక్కడ ఏమంటుండు, p ప్లస్ q అనేది మనకు 17 అంట, pq ఈక్వల్స్ టు 56 అయితే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ వాల్యూని కనిపెట్టమంటుంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ లెక్క చేద్దాం. p ప్లస్ q హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq. ఓకే, సో p ప్లస్ q డేటా ఎంత వచ్చింది, 17. 17లా 289. అండ్ నెక్స్ట్ ఈ డేటా మనకు కావాలి, p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 56 2ల 112. ఇది పోతే మనకి ఇక్కడ 177 వస్తుంది. దట్ ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై, ఓకే ఎందుకంటే 4 2 8 యూనిట్ డిజిట్ చూస్తే మనకు అర్థమైతేనే ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. సో ఇది పోయింది ఏ ప్లస్ బి. సో ఇది ప్లస్ ఇది 32 672 21864 చేస్తే 6 7 6 13 9 6 15 4 5 5 4 5 3 6. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If root x plus 1 by root x equals to 5, then find the value of x plus 1 by x. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇది x అయితే ఇది x స్క్వేర్ అని అనుకుంటే సింపుల్గా అయిపోద్ది. సో ఫార్ములా ఏంటిది, ఏ స్క్వేర్ మైనస్ 2, 5 5 25, 25లోంచి 2 తీస్తే 23. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. x ప్లస్ వై ఈక్వల్స్ టు 4 అండ్ xy ఈక్వల్స్ టు అయితే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎంత. సో దీన్ని x ప్లస్ వై ఈక్వల్స్ టు 4 xy ఈక్వల్స్ టు 2 అయితే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ a square plus b square plus 2ab. సో a plus b అంటే 4 4 4 16 దట్ ఈక్వల్స్ టు a square plus b square మనకు కావాలి 2 2ల 4. ఇది అవతలకి వెళ్ళిపోతే 12. సో a square plus b square దట్ ఈక్వల్స్ టు 12. x మైనస్ y ఈక్వల్స్ 20 అండ్ xy ఈక్వల్స్ 12 అయితే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సేమ్ మోడల్ కదా. ఫార్ములా ఏంటిది, a మైనస్ b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఇది 20 20లో 400 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 12 2ల 24. సో మైనస్ 24 వదిలిపోతే 424. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సింప్లిఫై. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. సో ఇది ఎట్లా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 4x మైనస్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x. సో దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేద్దాం మైనస్ని. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 6x. సో ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ పోయింది. ఇక్కడ 4 మైనస్ 9 అంటే మైనస్ 5, 6 4 10 10x మైనస్ 5 10x మైనస్ 5. ఇది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. Find the value of 2x plus 3 whole square minus 2x minus 3 whole square minus 24x. a plus b, a minus b అండ్ ఈ యొక్క డేటా. సో ఇది మొత్తం చేస్తే అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 4ab. ఇక్కడ ఉన్నటువంటి 24x మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకే, సో 4 ఇంటూ 2x మైనస్ 3 మనకు లాస్ట్లో ఉన్నటువంటి 24xని తీసుకుంటాం. సో 4 2ల 8 8 3 24. సో 24x మైనస్ 24x దట్ ఈక్వల్స్ టు 0. ఆప్షన్ C is our answer. If a plus 1 by a equals 12 అయినట్లయితే a square plus 1 by a square. ఫార్ములా ఏంటి, డైరెక్ట్ 12 12ల 144 144 నుంచి 2 తీస్తే 142. ఫార్ములా ఏంటిది, a square minus 2. If a minus b equals 6 and ab equals 135 అయితే find the value of a plus b. a plus b. ఓకే, a minus b తెలుసు, ab తెలుసు, a plus b. a plus b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు, లేకపోతే డైరెక్ట్ ఇట్లా చేసేద్దామా ఏదైనా షార్ట్ కట్ ఉంటే. ఇట్లా వేరే మెథడ్ చేద్దాం బటండి. ఈ మోడల్ ఆల్రెడీ చేసినాం ఇది. a మైనస్ బి ఏబి దట్ ఈక్వల్స్ టు 135. సో దీన్ని ఎట్లా పార్టీషన్ చేయాలంటే 15లోంచి 9 పోతే 6, 15 9 135.
సో ఒకటి 15, ఇంకొకటి 9. 15 + 9 ఎంత? 24. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ నుంచి ఈ మోడల్ చేద్దాం, ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి. గివెన్ a + b + = 15 అండ్ a² + b² + c² = 83 అయినట్లయితే ఏబి బీసీ సిఏ యొక్క డేటాని కనిపెట్టమంటుంటాం. ఇది డైరెక్ట్ ఫార్ములానే. ఏంటిది? a + b + c హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a² + b² + c² + 2 ఇంటూ ఏబి బీసీ + సిఏ. ఓకే. సో a + b + c అంటే 15, 15 15 225. ఇది ప్లస్ యువతలకు పోతే మైనస్, అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 2ని ఇక్కడ పంపించేద్దాం. సో దీనిలోంచి ఇది పోతే 142/2 దట్ ఈక్వల్స్ టు 71. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If p equals 6, q equals to -3, then find the value of p cube minus 3p² plus 3p plus 3 cube plus 3q² plus 3qb. సో ఈ యొక్క వాల్యూ ఇచ్చేసిండు. ఓకే. సో డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఇక 216 minus 108 plus 18 minus 9 plus 27 minus 27. దీనికి ఇది పోయింది అండ్ మొత్తం సింప్లిఫై చేస్తే మనకు 117 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 2 వరుస బేసి సంఖ్యల లబ్ధం అనేది ఇంత అయితే ఈ రెండింటిలో ఏది చిన్న సంఖ్య? 2 వరుస బేసి సంఖ్యల లబ్ధం అంటే ఒకటి x అనుకుంటే ఇంకోటి x + 2 దట్ ఈక్వల్స్ టు 16383. x² + 2x దట్ ఈక్వల్స్ టు 16383. అయితే దానిలో చిన్న సంఖ్య ఇది. సో ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో 123 × 125. 3 5ల 15. లేదు, ఇది రావట్లేదు. 5 7 7 5లు 35. లాస్ట్లో ఇది రావట్లేదు. 9 11. అంటే 9 తర్వాత 11 వస్తుంది కదా. 9 1 9 రావట్లేదు. 7 తర్వాత 7 9 63. సో యూనిట్ డిజిట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. a + b = 4, ab = 3 అయితే a³ + b³ ఎంత? ఓకే. సో సాల్వ్ చేసేయండి. సో a³ + b³. సో a³ + b³ మనం డైరెక్ట్ యూతలు తీసుకొచ్చేద్దాము, మైనస్ అయిపోద్ది. సో a + b హోల్ క్యూబ్ minus 3ab into a plus b. And next a plus b equals to 4 ఇచ్చిండు, ab equals to 3 ఇచ్చిండు. ఓకే. సో దీన్ని ఎట్లా రాద్దాం? 3 + 1 రాసుకోవచ్చు కదా. 3 × 1 3 మ్యాచ్ అవుతుంది. సో ఏబి వాల్యూ మనం ఇట్లా తీసుకుంటే సెట్ అవుతుంది. అంటే మీరు పార్టీషన్ చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా చేసుకుంటే కొద్దిగా ఈజీగా అయిపోతుంది. సో a + b వాల్యూ ఎంత? 4. 4³ అంటే చెప్పండి 64 మైనస్ ఏబి 3. 3 × 3 9. 9 × 4 9 4 36. 64లోంచి 36 పోతే మనకు 28. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ a - b = 9, ab = 20 అయినట్లయితే మనకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + b². a - b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a² + b² - 2ab. ఓకే. సో ఈ యొక్క డేటా ఎంత చేసిండు? 9. 9 స్క్వేర్ అంటే 81. 81 దట్ ఈక్వల్స్ టు a² + b² - 40. ఎందుకంటే ఇక్కడ 20 22 జా 40 కాబట్టి. సో a² + b² వాల్యూ ఎంత? 81 121 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో x + 1/x = ఇది అయినట్లయితే x² + 1/x² a² - 2. సో 13 13ల 169. 169లోంచి 2 పోతే 167. ఒక యంత్రం 2 రకాల విడ్జెట్ల ఉత్పత్తి చేస్తుంది. రోజుకు ఉత్పత్తి అయ్యేటటువంటి ఏ రకం విడ్జెట్ల సంఖ్య a మరియు b రకం విడ్జెట్ల సంఖ్య b అని అనుకుంటే, ఒకవేళ ab = 50 మరియు a² + b² = 1300 అయితే ఆ 2 రకాల విడ్జెట్ల యొక్క రోజువారీ ఉత్పత్తుల యొక్క సంఖ్యల లబ్ధాన్ని కనిపెట్టమంటుండు. ఓకే. ఆ రెండింటి యొక్క లబ్ధం మనకు కావాలి. ఓకే. a + b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a² + b² + 2ab. సో a + b వాల్యూ ఎంత? a + b ఓకే. a + b దట్ ఈక్వల్స్ టు 50. 50 అంటే 2500 దట్ ఈక్వల్స్ టు a² + b² 1300. 2ab. ఓకే. సో 2500 నుంచి 13 పోతే 2ab దట్ ఈక్వల్స్ టు 1200. ab దట్ ఈక్వల్స్ టు 600. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 2 సంఖ్యల లబ్ధం 96 అంట, వాటి మొత్తం అనేది 20 అయితే వాటి భేదం యొక్క వర్గాన్ని కనిపెట్టమంటుంది. 2 సంఖ్యల యొక్క లబ్ధం. సో 20 రావాలి. సో దీన్ని ఎట్లా చేస్తే 96 వస్తుంది? 12 8 20 12 × 96. ఎస్.
12 ఎంబుల్ 96, 12 ప్లస్ 8 20 మ్యాచ్ అవుతుంది కాబట్టి 12లోంచి 8 పోతే 4, 4 స్క్వేర్ అంటే 16. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అంటే 6 36, 36లోంచి 2 పోతే 34 అంటే ఏ స్క్వేర్ మైనస్ 2. ఆప్షన్ ఏంటి చెప్పండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ యొక్క విలువ ఎంత? ఏముంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అది మ్యాచ్ అయ్యేటటువంటి ఈక్వేషన్ ఏంటిది? ఇది మ్యాచ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇచ్చేసిండు, ఎక్స్ వాల్యూని కనిపెట్టమంటుంది. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? రివర్స్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 కదా, ఇక్కడ ఏ ప్లస్ 2 అండర్ రూట్. సో 79 ప్లస్ 2 ఎంత? 81. అండర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో 3 ముళ్ళ 9, 9m స్క్వేర్ అండ్ నెక్స్ట్ మైనస్ 30mn ప్లస్ 5 5 25, 25n స్క్వేర్. 3 5 15, 15 2 30. సో ఇదంటే ఇదే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. రెండు సంఖ్యలు మొత్తం 86, వాటి భేదం అనేది 12 అయితే ఆ సంఖ్యల యొక్క లబ్ధాన్ని కనిపెట్టమంటుండు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 86 అంట, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 12 అంట. తీసేస్తే 2x దట్ ఈక్వల్స్ టు 98, ఎక్స్ ఈక్వల్స్ టు 49. ఓకే, సో ఇప్పుడు ఒక సంఖ్య వచ్చేసింది. ఇంకొక సంఖ్య మనం కనిపెడితే y ఈక్వల్స్ టు మనకు 37 వస్తుంది. సో 49 37, 7 9 63, ఇది చేస్తే మనకు 1813 వస్తుంది. 1813 అంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. స్క్వేర్లు ఇచ్చిండు, ఇక్కడ మైనస్లో ఉంది అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చింది. సో ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వస్తే అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ 2 తీసుకోవాలి. 123లోంచి 2 పోతే 121 అంటే 11. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ 2. సో 17 17ల 289, దానిలోంచి 2 పోతే మనకి ఇక్కడ 287. రెండు సంఖ్యలు మొత్తం 74 అంటే వాటి భేదం అనేది 12 అయితే ఆ సంఖ్యల యొక్క లబ్ధాన్ని కనిపెట్టమంటుంది. 74 ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 12, 2x దట్ ఈక్వల్స్ టు 86, ఎక్స్ ఈక్వల్స్ టు 43. దీనిలోంచి మనం y వాల్యూని తీసుకుంటే 43లోంచి మనకు 12 పోతే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది ఆన్ ఫ్రేమ్ అయితే అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు 31. ఆ సంఖ్యల యొక్క లబ్ధాన్ని కనిపెట్టమంటుండు. ఓకే, సో ఆ సంఖ్యల యొక్క లబ్ధం. సో ఇది మల్టిప్లై చేస్తే 4 12, ఇది 1333 వస్తుంది. ఒక విద్యార్థి 2 అంకెల సంఖ్యను తన మనసులో తలుచుకున్నాడంట. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 15 అంట. పెద్ద అంకె అనేది చిన్న అంకె కంటే 3 ఎక్కువ అయితే ఆ 2 అంకెల లబ్ధం ఎంత? జస్ట్ ఊహించుకోండు. ఏమని? 2 అంకెల మొత్తం ఏమని? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15, పెద్ద అంకె చిన్నదానికంటే మైనస్ ఇది పోతే 2x ఈక్వల్స్ టు 18, ఎక్స్ ఈక్వల్స్ టు 9. మరి వై వాల్యూ ఏమవుతుంది? సో 9 6 15. సో వై వాల్యూ వచ్చింది. ఆ రెండింటి యొక్క లబ్ధం 9 6 54. ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఎక్స్ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దీన్ని ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 3, ఎక్స్ వై ఈక్వల్స్ టు 18. సో 6 ముళ్ళ 18, 6లోంచి 3 పోతే 3 వస్తుంది. సో 6 6 36 మైనస్ 3 ముళ్ళ 9, 36లోంచి 9 పోతే 27. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, బి స్క్వేర్ అంటే 49 ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ అంటే 7 2 14, 14x. సో 14x ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్స్ 47 అయితే ఎక్స్ ప్లస్ 1/x. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఇక్కడ స్క్వేర్లో ఉంటే ఇది సింగిల్ డిజిట్లోకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2, 47 ప్లస్ 2, 49, 7. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సింప్లిఫై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 20. ఆప్షన్ ఏంటిది? బి ఇస్ అవర్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2x. ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుంచి 8 తీసివేసినప్పుడు ఆ వచ్చే ఫలితం అనేది ఆ సంఖ్య యొక్క 3 రెట్ల కంటే 6 ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యను కనిపెట్టమంటుంది. దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్, లేదంటే ట్రెడిషనల్ అయినటువంటి స్ట్రక్చర్. సో 4 రెట్లలో 8 తీసేస్తే
అది 3 రెట్ల కంటే కూడా 6 ఎక్కువ అంట. సో ఇది మనకు ఇక్కడ -8 అవతలి పోతే +8. సో 8 6 14, 4 రోజు 3 పోతే 1, x = 14. సో x + 2 ఇంటూ x + 3. సో x² 3 + 2 5x ప్లస్ 3 2 6. ఇది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రెండు సంఖ్యల మొత్తం అనేది 45 అంట. x + y = 45, x - y = 13 అయితే x 2x దట్ ఈక్వల్స్ టు 45 + 13 ఎంత? 58, x = 29. అయితే దాంట్లో చిన్న సంఖ్యను కనిపెట్టమంటుంది. సో 29 నుంచి 13 పోతే ఎంత? 16, y = 16. x యొక్క ఏ విలువకు x + 5² - x - 5² = 80 అవుతుంది. డైరెక్ట్ ఆప్షన్స్ అన్నీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, లేదన్నట్లయితే మన యొక్క ట్రెడిషనల్ డేటానైనా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఎట్లా చేద్దాం? a + b² - a - b² దట్ ఈక్వల్స్ టు 4ab. సో 4 × x × 5 దట్ ఈక్వల్స్ టు 80. సో 4 5 20, 20 అవతలకి పోతే ఇది ఆటోమేటిక్గా 4 వస్తుంది, 24 కాబట్టి. సో x = 4. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది? 81 వస్తుంది, -1 వస్తుంది, అట్లా ఓకే మ్యాచ్ అవుతుంది. a² - b² = 21 అంట. a - b = 3 అయితే a + b ఎంత? a² - b² అంటే ఏంటిది? a + b ఇంటూ a - b, - b². సో దీని వాల్యూ 21. సో ఆల్రెడీ దీని వాల్యూ 3. సో ఇంటూ ఈ యొక్క డేటా. సో ఇది 7లో పోతుంది, ఈ యొక్క డేటా వాల్యూ 7. a + b ఇంటూ a - b, a² - b². సో 49² 49a² - 16b². 49a 16b. ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. రెండు సంఖ్యల మొత్తం అంతా ఎంత? 26. x - y = 4. ఇది పోతే 2x దట్ ఈక్వల్స్ టు 30, x = 15. మనకు అడిగిన పెద్ద సంఖ్య కాబట్టి 15. చిన్నదైతే ఎంత? 15లోంచి 4 పోతే 11. దీన్ని సూక్ష్మీకరించమంటుంది. అంటే a + b² సో a² + b² + 2ab. సో లాస్ట్లో 4 వస్తుంది. నెక్స్ట్ 3 2 6, 6 2 12. సో 12x. ఓకే, సో ఇది కాదు, 4 12x. ఇగో ఈ రెండింటికొని 3 3 9. ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రెండు సంఖ్యల మొత్తం ఎంత? 45 అంట. ఒక సంఖ్య మరో సంఖ్య కంటే 5 ఎక్కువ అంటే x + 5 = 45, x - y = 5 అయితే తీసేస్తే 2x = 50, x = 25. పెద్ద సంఖ్య అడిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ x + y = 12, xy = 32 అయితే ఓకే, x + y = 12, xy = 32. సో దీన్ని ఎట్లా చేద్దాం? 8 4 32, 8 + 4 12. 8 8 64, 4 4 16. సో మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది? 80. a + b ఇది అంతే. సో 6 + 2 6 2 6 6 36 + 2 2 4 40. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రెండు సంఖ్యల మొత్తం మనకు 24 అంట. x - y = 8 అంట. దాని యొక్క లబ్ధం కనిపెట్టమంటుంది. 2x = 32, x = 16. 16లోంచి 8 పోతే y = 8. సో 16 ఎంబులు ఎంత? ఓకే, సో ఆన్సర్ చెప్పండి. 16 ఎంబుల 16 ఎంబులు. సో ఇక్కడితో మనకు సక్సెస్ఫుల్గా ఆల్జీబ్రా అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం జామెట్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడితో ఇక వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇదంతా కూడా షార్ట్కట్ మోడ్లో ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. లేదు సార్ మాకు ట్రెడిషనల్ కావాలంటే మనం స్టార్టింగ్లో ఇచ్చినటువంటి 7 వీడియోలు ఉన్నాయి కదా, ఆ 7 వీడియోలను పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీరే చెప్తారు, సార్ మీరు దీంట్లో స్లోగా చెప్పిర్రు అని. ఓకే, కాబట్టి ఆ యొక్క వీడియో చూడండి. ఆ వీడియోస్తో పాటు ఈ వీడియోస్ కూడా చూస్తేనే మీకు కంటిన్యూటీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం జామెట్రీతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.